హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. విజయ్ సేతుపతి, నిత్యా మీనన్ నటించిన సార్ మేడం మూవీ రివ్యూ ఇది. స్టోరీ విషయానికి వచ్చినట్లయితే విజయ్ సేతుపతి ఒక టిఫిన్ సెంటర్ నడుపుతుంటాడు. సో అతనికి నిత్యా మీనన్కి మ్యాచ్ ఫిక్స్ అవుతుంది. సో మధ్యలో ఫ్యామిలీస్ గొడవల వల్ల విడిపోతారు. మళ్ళీ వీళ్ళు లవ్ చేసుకొని పెళ్ళి చేసుకుంటారు. సో తర్వాత పెళ్ళైన కొన్ని నెలలకు మళ్ళీ విడిపోవడం, ఒక 3 మంత్స్ విడిపోవడం, తర్వాత మళ్ళీ విడాకుల దాకా దారి చేయడం. సో మధ్యలో గొడవలు, ఇది స్టోరీ. యాక్చువల్లీ ప్రేమించుకోవడం, పెళ్లి అంటే ఇలాంటి కాన్సెప్ట్‌లు ఆల్రెడీ ఎన్నో సినిమాల్లో చూసుంటాం. సో ఇందులో పెద్ద కొత్తగా తెలుసుకోవడానికి ఏమీ లేదు. సింపుల్ స్టోరీయే. బట్ విజయ్ సేతుపతి లాంటి హీరో అండ్ నిత్యా మీనన్ లాంటి హీరోయిన్ ఉన్నప్పుడు కొంచెం డిఫరెంట్ స్టోరీ అండ్ డిఫరెంట్‌గా ఉండాల్సింది. సో మూవీలో అంత కొత్తదనం ఏం లేదు. ప్రేమించుకోవడమే గొప్ప అనుకుంటే ప్రేమ నిలబెట్టుకోవడం కల అయిపోయింది. సో సినిమాలో డైరెక్టర్‌లందరూ కొందరు ఇప్పుడు శాపంగానే చూపిస్తున్నారు పెళ్ళంటే. సో ఆ కోవలకు చెందిన మూవీ ఇది. ఎంతసేపు అరుపులు, గొడవలు, ఫైట్‌లు ఇదే ఉంటది మొత్తం ఫ్యామిలీ మధ్యన ఎప్పుడు జూసినా. ఫస్ట్ హాఫ్ కొంతవరకు బెటరు, అంటే కామెడీ కొంత పండింది గానీ, సెకండ్ హాఫ్ వచ్చేసరికి సో అదే రిపీటెడ్ సీన్స్ వచ్చేసరికి మనకు బోరింగ్ అనిపిస్తుంది. స్క్రీన్ ప్లే గూడా అంతగా వర్కౌట్ అవ్వలేదు. సో ఒకే తరహాలో ఎళ్ళిపోతా ఉంటది. ఫ్లాష్ బ్యాక్ ఏదో చూపించినట్టు ట్రై చేశారు గానీ, అది ఎక్కువ ఎలివేట్ చేయలేకపోయారు. సో విజయ్ సేతుపతి ఏదో బాషా లాగా, అంటే ఏదో పెద్ద క్యారెక్టర్ ఉందన్నట్టు ఫస్ట్ అనిపించినప్పటికి అంతగా ఏం చూపించలేదు. మళ్ళీ అదే మామూలు అయిపోయింది. ఏదో ఎక్స్‌పెక్ట్ చేసి చూపిస్తారనుకున్నాం గానీ ఏమీ లేదక్కడ. పెళ్ళైన కొత్తలో బాగానే ఉన్నప్పటికీ తర్వాత వచ్చే గొడవలు రెగ్యులర్‌గా ఎన్నో మూవీస్‌లో వచ్చాయి. చెప్పాలనుకున్నదేదో క్లారిటీగా చెప్పకుండా గందరగోళంగా, డిసప్పాయింట్ చేసే నరేషన్ తోటి సెకండ్ హాఫ్ మొత్తం మిమ్మల్ని పరీక్షిస్తూనే ఉంటది. ఎందుకు ఈ గొడవలు? ఇందులో అంత డెప్త్ ఏముంది? ఎక్కడ స్ట్రాంగ్ అనిపించదు మీకు. ఎక్కడ కనెక్ట్ అవుతున్న ఫీల్ రాదు. విజయ్ సేతుపతి లాంటి యాక్టర్, నిత్యా మీనన్ లాంటి యాక్టర్స్ ఉన్నప్పటికీ వాళ్ళిద్దరు యాక్ట్ చేసినట్టు ఉంటది గానీ ఎక్కడ రియలిస్టిక్‌గా అనిపించదు. ఎంతసేపు నిత్యా మీనన్ అరుపులు, విజయ్ సేతుపతి అరుపులు తప్ప మీకేం గుర్తుండదు సినిమా నుండి బయటకొచ్చేసరికి. యోగి బాబు లాంటి యాక్టర్ ఉన్నప్పటికీ ఎక్కువ యుటిలైజ్ చేసుకోలేదు. 2, 3 కామెడీ సీన్‌లు పర్లేదు అనిపించినప్పటికీ మొత్తంగా అయితే ఎక్కువ ఆకట్టుకోలేకపోయారు. కొన్ని సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఉన్నాయి గానీ, మాత్రమే ఉన్నాయంటే ఉన్నాయి అన్నట్లు. పాండిరాజ్ గారి డైరెక్టర్ మొత్తం ఫ్యామిలీకి పెట్టింది పేరు. బట్ ఇది అంతగా వర్కౌట్ అవ్వలేదు. జస్ట్ ఇట్లా సాఫీగా ఎళ్ళిపోతుంది తప్ప మనల్ని ఎక్కువ సేపు సస్టైన్ చేయలేకపోయింది మూవీ. మెయిన్‌లీ స్క్రీన్ ప్లే లోపం, రిపీటెడ్ సీన్స్ వల్ల మీకలా అనిపిస్తుంది. టెక్నికాలిటీస్‌లో విజువల్స్ పరంగా, సినిమాటోగ్రఫీ మాత్రం బాగానే ఉంది. ఎడిటింగ్‌లో చాలా సీన్స్ వీళ్ళు చూసుకోలేదు. చాలా సీన్స్ లేపేయాల్సింది రిపీటెడ్‌గా వచ్చాయి. ఇక మ్యూజిక్ విషయానికొచ్చినట్లే పర్లేదు, బానే అనిపించింది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్. మీకు ఫ్యామిలీ డ్రామాస్ అంటే ఇష్టం ఉంటే మీరు థియేటర్‌కెళ్ళి ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు. లేదు ఓటీటీకి వచ్చినంకనే చూస్తాం అనుకుంటే అది మీ ఇష్టం. బట్ ఎక్కువ విజయ్ సేతుపతి ఉన్నాడు కదా అని చెప్పి ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేసుకొని వెళ్తే మాత్రం డిసప్పాయింట్ అయ్యి బయటికొస్తారు. పర్లేదు, విజయ్ సేతుపతి, నిత్యా మీనన్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటే వెళ్లి చూడొచ్చు. బానే ఉంది. పర్లేదు. బట్ హై ఎక్స్‌పెక్టేషన్స్ మాత్రం పెట్టుకోకండి. జస్ట్ ఇట్ ఈస్ ఎ ఫ్యామిలీ డ్రామా అంతే. ఛానల్ తరపున ఇస్తున్న రేటింగ్ 2/5.